వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ గురించి వాటి డీటెయిల్స్ గురించి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా. అంత ఆలోచించకండి, మీ మట్టి బుర్రలకి తట్టనే తట్టదు. సరే అయితే మీ తెలివైన బుర్రతో మీరే చెప్పండి. ఏంటి నా మీద సెటర్లు వేస్తున్నావా నువ్వు? అయ్యో లేదండి. ఆ మాత్రం కంట్రోల్లో ఉండాలా. ఇప్పుడు పెళ్లి కాకముందు నాకు ఇలాంటి భర్త కావాలని కోరుకుంటది కదా మీకు. మీకు ఎలాంటి భర్త కావాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. చేపల మార్కెట్ లాగా అందరూ ఒకసారి కాదు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. సోమవారం నువ్వు ముందు స్టార్ట్ చేయి. చెప్పండి సోమవారం, మీకు ఎలాంటి మొగుడు కావాలి? నాకు ఎలాంటి మొగుడు కావాలంటే నన్ను ఏ పని చేయనీయకుండా అన్ని పనులు తనే చేయాలి. నిజం చెప్పాలంటే అసలు నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలి. అబ్బా ఏంటి ఫ్యాన్ ఆఫ్ చేసింది? కమల్ కమల్ కమల్, బేబీ ఫ్యాన్ ఆన్లో లేదు. అవునా, నేను ఆన్ చేస్తాను, పడుకో. ఇస్త్రీ బట్టల బేబీ, స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను, రూమ్ లో కూడా బట్టలు పెట్టేశా. సర్లే వెళ్ళి వంట చెయ్యి. సరే. అబ్బా అంత గట్టిగా కాదు, మెల్లిగా. సారీ బేబీ. అమ్మో ఆపి ఇంక చెప్పకు. అయినా నీకు కావాల్సింది మొగుడు కాదు, పనోడు. నీకెలాంటి మొగుడు కావాలమ్మా? నాకు నాతో పాటు రీల్స్ చేసే మొగుడు కావాలి. నేను వాడు కలిపి హ్యాపీగా రీల్స్ చేసుకుంటాం. రెడీ? సరిగ్గా చేయి కమల్. సారీ సారీ అమ్మా, ఇంకొక టేక్ చేద్దాం. ఇలా తర్వాత ఇది. ఓ ఇలా తర్వాత ఇదా? ఓకే, ఇంకో టేక్. చాలా బాగా వచ్చింది. ఏమిటి రెడీ? రెడీ? రాక్ పేపర్ సిజర్. రాక్ పేపర్ సిజర్. అగైన్ రాక్ పేపర్ సిజర్. ఏడుస్తుంది. ఏమైంది? మన రీల్స్ అస్సలు వ్యూస్ రావట్లేదు. బాగానే చేస్తున్నాం కదే, మెల్లమెల్లగా వస్తాయిలే. ఏం వస్తాయి నీ బొంద? ఇదిగో కామెంట్స్ చూడు. అమ్మాయి బాగుంది, ఆ పక్కన ఉన్నాడు సరిగ్గా చేయట్లేదు. ముందా జోడీగండి మార్చు. నీ వల్ల వ్యూస్ రావట్లేదు. నా మీద పడింది ఏంటి? ఇది మరీ డేంజర్గా ఉందేంటి? అది ఆగు, నీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది, దాన్ని మాత్రం స్పాయిల్ చేయకు. నాకు ఎలాంటి మొగుడు కావాలంటే నన్ను బాగా ప్యాంపర్ చేయాలి. వసే అడ్డగాడిదిలాగా ఉన్న చిన్నపిల్లలు వేసుకునే ప్యాంపర్స్ నీకెందుకే? అవేం చేసుకుంటావు? అబ్బా అది ప్యాంపర్స్ కాదండి, ప్యాంపర్. ప్యాంపర్ అంటే ముద్దుగా బుజ్జగించుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. అవునా? కంటిన్యూ కంటిన్యూ. తినరా? ఏమైంది? కాలు లేదు బుజ్జుకున్నావు, లేదు బుజ్జుకున్నావు. ఏమే
ఇది కొట్టింది. లేదు లేదు కూర్చోను. నా బుజ్జికన్నా కదా యాడు కాదు, నా బుజ్జికన్నా కదా తగ్గిపోద్ది, సరేనా? బేబీ అది చూడు చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా. బేబీ బేబీ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తింటావా? ఒక్క నిమిషం తెస్తానా? ఆపేవే, ఏదో నువ్వు మంచిదని అనుకున్నావు కానీ చిన్నపిల్లవని అనుకోలేదు. ఈ ప్యాంపర్లు డైపర్లు మన వల్ల కాదు. చెప్పండి మేడం, మీకు ఎలాంటి మొగుడు కావాలని కోరుకుంటున్నారు? అదేంటండి అలా అనేసారు? నాకు ఎప్పుడూ మీలాంటి లక్షణమైన బంగారు లాంటి హస్బెండే కావాలి. ఓవరాక్షన్ చేసిన చాలే కానీ నిజం చెప్పు. అంటే అది సిగ్గుపడించాలే, విషయం చెప్పే. అంటే నాకు నన్ను బాగా ప్రేమించేవాడు, ఎప్పుడూ నా వెనక తిరిగేవాడు, నన్ను మహారాణిలా చూసుకునేవాడు రావాలండి. చెప్పండి మేడం, నన్ను ఓకే చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు కారణాలంటే పెద్దగేం లేవండి, నాకు ఒక మంచి హస్బెండ్ కావాలనిపించింది అంతే. సరే, ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు? ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావు? అంటే పెళ్ళయ్యాక లైఫ్ ఎలా ఉండాలో ఆలోచించా గానీ హస్బెండ్ ఎలా ఉండాలని ఏం ఆలోచించలేదండి. నా తల్లే. సర్లే, నీ లైఫ్ ఎలా ఉండాలనుకున్నావు? ఒక పెద్ద ఇల్లు, అందులో ఎవ్వరూ ఉండకూడదు, మీరు నేను అంతే. నిన్న మీ పెద్దమ్మ కూతురు ఎవరో వస్తున్నారన్నా? అవును, నాకు అక్క, నీకు వదిన వద్ది. అసలు నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? ఈ అత్త పోర్లు ఆడపడుచుల పోర్లు లేవని చెప్పి. ఇప్పుడు దాన్ని ఎవరినో తీసుకొచ్చి నా నెత్తిని పెడతానంటారేంటి? అది కాదే, మన సొంతోలు దగ్గరోలు ఎవరైనా సరే వద్దని చెప్పండి. నేను పెళ్లి చేసుకుంది హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, అంతేగాని వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీలు అందజేసుకుంటా పని మనిషిలాగా ఉంటానికి కాదు. పాడుతూ పని చేస్తుంటే. ఏంటి, ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్ అయిందంట, ఇప్పించేది ఉందా లేదా? అయ్యో, నీకోసం తీసుకొస్తా బేబీ. ఏమండి, నాతో డాన్స్ చేయండి. నాకు రాదే. పర్లేదు, చెయ్యండి. చాలా కళా పోషకాలు ఉన్నాయి మీకు. అదేంటండి, మీరు చెప్పమంటేనే కదా చెప్పాను. అవునే, మీకెవరికైనా ఫ్యూచర్ అంటే పిల్లలు బాధ్యతలు అవేమీ లేవు. ఎంతసేపు ఎగడ్డాలు గెంతడాలు, ఇంకో దానికేమో బంగారం డబ్బు, ఇవేనా? చెప్పు జంజీ కిడ్, నీకెలాంటి గెంజి అదే నీకెలాంటి మొగుడు రావాలనుకున్నావు? మొగుడా? ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావు? ఈ కాలంలో మొగుడు గురించి ఆలోచించే తీరిక ఎవరికి ఉంటుందండి? అయితే సిచ్యువేషన్షిప్ లేదా లివింగ్ రిలేషన్షిప్. సిచ్యువేషన్షిప్పా? అదేంటే? అంటే ఇప్పుడు మన ఇద్దరం లవర్స్ అనుకోండి. అనుకున్నా. కమల్, నిన్నేమో నువ్వు కేఫ్ కి తీసుకెళ్తాను అన్నావు, నేనేమో ఫిక్స్ అయిపోయాను, నువ్వు రాలేదు, తీసుకెళ్లలేదు. వేరే పని నుండి రాలేదు బేబీ, సారీ, రేపు వెళ్దాంలే. అలా ఎలా కుదురుద్ది? నేనేమో స్నాప్ లో స్టీక్ పెట్టుకుందాం అనుకున్నాను, అది కూడా కేఫ్ లో పెట్టుకుందాం అనుకున్నాను. సర్లే, రేపు పెట్టుకుందులే. ఇలా అయితే నా వల్ల కాదు కమల్, నీతోని బ్రేకప్. సరే అయితే విడిపోదాం. అంటే సిచ్యువేషన్షిప్ అంటే విడిపోవడమా? అబ్బా, విడిపోవడం కాదండి, సిచ్యువేషన్ తగ్గట్టు ఉండటం. అబ్బా సర్లే, అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అనుకో, ఎలాంటి చేసుకుంటావు? నాకు 3 నెలలు నాతో ఉండాలి, మిగతా 3 నెలలు సింగిల్ గా ఉండాలి. అదేం కాన్సెప్టే? అదేం కాదండి, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కొన్ని రోజులు సింగిల్ గా ఉండాలి అనిపిస్తుంది, అందుకే ఈ కాన్సెప్ట్. మరి పెళ్లి చేసుకోవడం దేనికి? మొగుడుతో కొన్ని అవసరాలు ఉంటాయి కదా కమల్. అంటే మిగిలిన అన్ని రోజులు వేరే వాళ్ళతో? అబ్బా అలా కాదు, ఆ 3 నెలలు నువ్వు నీ ఫ్రెండ్స్ తో గడుపు, నేను నా ఫ్రెండ్స్ తో గడుపుతాను. అలాంటప్పుడు సింగిల్ గా ఉండడం బెటర్ కదా. అయినా ఏంటో ఈ జంజి ఆలోచన విధానాలేంటో నాకు అర్థమే కావు. అయ్య బాబు, చాలా డేంజర్ గా ఉన్నారు. నా విషయం తెలిసిందనుకో చంపేస్తారు.
Shibili pa 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 boom ba pa ba di ba shibili pa 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 bim 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 bim. Shibili pa 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 boom ba pa ba di ba shibili pa pa pa. Shibili pa 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 boom ba pa ba di ba shibili pa 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 bim bim.